కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా ముఖ్య విషయాలు అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. అలాగే ఆచరించే ప్రయత్నం చేయాలి. అవి సహజమైపోవాలి. అంటే సహజమైపోవాలి అంటే గుర్తుంచుకొని చేయడం కాదు, గుర్తొచ్చినప్పుడు చేయడం కాదు, ఆచరించడం కాదు. మీ ఆచరణే అలా ఉండాలి. అప్పుడు మీకు తిరుగులేదండి. ఆధ్యాత్మికంలో చాలా తొందరగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. ఎదిగే కొద్దీ మీ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ దుఃఖం తగ్గుతుంది. అంతేకాదు, ఎంతోమందికి మీరు ఆదర్శప్రాయులు అవుతారు. మీ జీవితాన్ని సరి చేసుకోవడమే కాదు, ఎంతోమంది జీవితాల్లో మార్పులు కూడా మీరు తీసుకురాగలుగుతారు. ఇప్పుడు మనం ఎదగట్లేదు అంటే ఎక్కడో లోపాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలుసుకున్న విషయాల్లో ఏవో కొన్ని ఆచరించట్లేదనే అర్థం. అందుకే ఇప్పుడు ప్రత్యేకించి వాటి గురించి నేను చెప్పడం జరుగుతుంది. చాలా సీరియస్గా తీసుకోండి. ఎవరైతే ఈ జ్ఞాన మార్గంలో తొందరగా ఎదగాలనుకుంటారో వారు వీటిని ఆచరించే ప్రయత్నం చేయండి. ఈరోజు ఇంకొక ముఖ్య విషయం చెప్పుకుందాం. రాసుకొని చెప్తాను. కాలం చాలా విలువైనది. కాలం చాలా విలువైనది.
దాన్ని వృధా చేయకూడదు. దాన్ని వృధా చేయకూడదు. ఇది నేను పత్రి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను, అవగాహన చేసుకున్నాను. ఆయన్ని చూసే నేర్చుకున్నాను. ఎందుచేతనంటే ఆయన ఒక్క నిమిషం కూడా వృధా చేసేవారు కాదు. రాత్రి పడుకోవడమే చాలా లేటుగా పడుకుంటారు. ఉదయం లేవడం చాలా పెందరాడే లేస్తారు. లేచినప్పటి నుంచి అస్సలు వృధా చేసేవారు కాదు ఆయన. ఏదో పని చేసుకునేవారు. మరి ఈ జ్ఞానవంతమైనటువంటి పుస్తకాలు ఎన్నో రాశారు, అలా వ్రాస్తూనే ఉన్నారు. ప్రతి నెల తెలుగు, ఇంగ్లీషు మ్యాగజైన్స్ రావడానికి కృషి చేసేవారు. అంటే వాటి ద్వారా మనందరికీ మంచి అవగాహన కలిగించడానికి ఎంతో కృషి చేసేవారు. ఆయన కృషి ఫలితమే మనమందరము ఈ రకంగా ఎదగడానికి ఆస్కారం కలిగింది. అలాగే ఎంతోమంది మాస్టర్స్తో సంభాషించేవారు. వారి సందేహాలు క్లియర్ చేసేవారు, వారిని ఉత్తేజపరిచేవారు. ఇంచేతంటే ఒక ఆంధ్ర, తెలంగాణయే కాదు, ఇటు కర్ణాటక, తమిళనాడు, నార్త్ ఇండియా, విదేశాలు కొన్ని వేల మంది మాస్టర్లు ఉండేవారు. ఆయన అనుసరిస్తూ ఉండేవారు. వారితో సంభాషించడం, ఎవరు ఏ పని చెయ్యాలో వారికి పురమాయిస్తూ, వారిని కూడా ప్రోత్సహిస్తూ, వారిని ఇంకా మంచి మాస్టర్లుగా తయారు చేయడానికి కృషి చేసేవారు. అలాగే ప్రతిరోజు ఏదో రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు, ఊళ్ళు కూడా తిరిగేవారు. అక్కడ మాస్టర్స్ని ఉత్తేజపరిచి ఈ జ్ఞాన మార్గంలో వాళ్ళని నడిపించేవారు. నేను అనుకునేవాడిని, అస్తమానం ఎందుకు తిరుగుతారని.
కానీ తర్వాత అర్థమైంది నాకు. ఆయన బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయనకు ఎవరు చెప్పక్కర్లా. మిగిలిన వాళ్ళు జ్ఞానులు అవుతున్నారు కాబట్టి మరి ఇలాంటి గురువు యొక్క ప్రోత్సాహం చాలా అవసరం ఉంది. ఈ తిరగడంలో కారులో కూర్చున్నా వెళ్ళేటప్పుడు ఎవరితో మాట్లాడడమో, ఏదో పురమాయించడమో చేసేవారు. ఎవరైనా ఇంటికి వెళ్తే అక్కడ మ్యాగజైన్స్ కరెక్ట్ చేయడము, ఇలాగా ఖాళీగా ఉండేవారు కాదు. ఓపిక లేకపోయినా అలా కష్టపడి కృషి చేసేవారు. ఒక్కోసారి తిరిగి వచ్చి రాత్రి 9, 10 అయ్యేది. అలాగే వాలిపోయేవారు. ఒకటి 2 సార్లు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చూశాను నేను. ఎంత కష్టపడుతున్నారు ఆయన. ఎందుకు ఇంత కష్టం? హాయిగా కూర్చుంటే సరిపోదా? అంతటి గొప్ప ఆయన ఎక్కడో ఒక ఆశ్రమంగా పెట్టుకుని అక్కడ ఉండిపోతే శిష్యులే వస్తారు కదా. ఎందుకు ఈయన అలా తిరగడం అని నాకు అనిపించేది. తర్వాత అర్థమైంది. అందరూ శిష్యులకు బోధ చేస్తే పత్రి గారు తన శిష్యుల్ని మాస్టర్స్గా తీర్చిదిద్దేవారు. ఎంతోమంది మాస్టర్లను తయారు చేశారు ఆయన. ఆ తేడా నేను గమనించాను. మిగతా గురువులు దగ్గర ఉన్న శిష్యులు జీవితాంతం శిష్యులే. కానీ పత్రి గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు అనితి కాలంలోనే గురువులుగా ఎదిగేవారు. అలా ప్రోత్సహించేవారు. ఎందుకు ఇంతలా కష్టపడ్డారు? నేను ఆలోచించేవాడిని. ప్రతిదీ కూడా ఆలోచించేవాడిని. ఆయనకి కాలం విలువ తెలుసు, సమయం విలువ. అది విలువ కట్టలేదు. ఈ జన్మలో అంత విలువైన సమయం ఆయనకి లభించింది. ఎందుకు వేస్ట్ చేయాలి అని అంతలా ఉపయోగించుకునేవారు. నాకు అనిపించేది, పత్రి గారు 10 జన్మల్లో చేసే పని ఈ జన్మలోనే చేస్తున్నారు అని.
మరి కొంతమంది ఏం చేస్తారంటే ఒక జన్మలో చేసే పని 10 జన్మలు తీసుకుంటారు. ఎంత తేడా ఉందో చూడండి. వారికి దాని విలువ తెలుసు. వృధా చేయకూడదు. ఇవ్వబడిన సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలగాలి. వాడు రియల్ మాస్టర్ అంటే. అదే నాకు ఆదర్శం. ఆయన్ని చూసే నేను కూడా నేర్చుకున్నాను. మనం కూడా వృధా చేయకూడదు. ఇవ్వబడిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి అనే నిర్ణయానికి రావడం జరిగింది. అంతేకాదు 23 సంవత్సరాల క్రితం పత్రిక పరిచయం అయింది. అప్పటిదాకా ఈ ముఖ్యమైన విషయాల గురించి నాకేం పెద్ద అవగాహన లేదు. అందరిలాగే జీవించాను. అందరూ వేటికి ప్రాముఖ్యం ఇస్తే దానికే ఇచ్చేవాడిని. అప్పటిదాకా దేహం నేను అనే భావం, ఒక అవగాహన ఉండేది. జన్మ తీసుకున్నాం, కొన్నాళ్ళు ఉంటాం, తర్వాత నిష్క్రమిస్తాం. ఉన్నంతకాలం గొప్పగా జీవించాలి, బాగా సుఖంగా జీవించాలి, అందరికంట గొప్పగా జీవించాలి అనేటువంటి భావం తప్ప ఇంకేం ఉండేది కాదు. ఎంత డబ్బు ఉంటే వాడికి అంత గౌరవం, అంత విలువ అనుకునేవాడిని. కానీ 23 సంవత్సరాల క్రితం పత్రి గారి ద్వారా తెలుసుకుంటాను నేను. నేను దేహం కాదు, నేను ఆత్మను అని. ఎంతో ఆశ్చర్యం కలిగించింది ఆయన చెప్పిన సందేశం. కానీ నా దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, గొప్పవాళ్ళు ఏది చెప్పినా మనకి తెలియకపోయినా తీసి పడేసేవాడిని కాదు. ఏదో అలా చెప్తారులే అని అనుకునేవాడిని కాదు. వీళ్ళు ఈ మాట చెప్పారు అంటే ఏదో ఉంది అని అర్థం చేసుకునేవాడిని. మొదటి నుంచి అలవాటు ఉంది. దాని మీద ఎంతో అధ్యయనం చేశాను ఆయన చెప్పిన మాటలు. పుస్తకాలు తిరగడమే కాదు, కొంతమంది గొప్పవాళ్ళ సందేశాలు వినడమే కాదు, వారి పుస్తకాలు చదవడమే కాదు, చాలా అధ్యయనం చేసేవాడిని.
తెలుసుకున్నాను. ఆయన చెప్పింది సత్యము. అప్పుడు ఇంకా చాలా ఆలోచించాను. ఏంటంటే రివర్స్ అయింది. 53 ఏళ్ళు దాకా నేను భావించింది ఒకటి, ఇప్పుడు పత్రి గారు చెప్పేది ఇంకొకటి. నేను దేహము అని భావిస్తూ జీవించే జీవితంలో ఆయన ప్రవేశించి నువ్వు దేహం కాదు అని చెప్పేసరికి ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. పైగా నేనెవరు అనే ప్రశ్నకి నువ్వు ఆత్మవు అని కూడా చెప్పారు. పూర్తిగా మారిపోయింది. దేహం కనిపిస్తుంది, ఆత్మ కనిపించదు. దేహం అశాశ్వతము, ఆత్మ శాశ్వతం. దేహమే నేను అనే భావం కానీ నువ్వు ఆత్మవు అనే సందేశం. ఆత్మ కోసం నీకు దేహం ఇవ్వబడింది అన్నది ఆయన చెప్పడం జరిగింది. ఆత్మ కోసం దేహాన్ని ఉపయోగించుకోవాలి అన్నది కూడా అర్థమైంది. దేహం కోసం ఆత్మ కాదు, ఆత్మ కోసం దేహం. రమణ మహర్షి లాంటి వారి జీవితాలు చదువుతుంటే ఈ విషయం బాగా అర్థమైంది. దేహం ఆత్మని తెచ్చుకోలేదు, ఆత్మే దేహాన్ని తీసుకుంది, అంటే తొడుక్కుంది. ఎవరైతే దేహాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటారో వాడు అంత గొప్పవాడు కాగలుగుతాడు. ఆత్మ ఒకటి తెలిసాక ఇంకా చాలా తెలిసిపోయినాయి. వరుస పెట్టి ఎన్నో తెలిసినాయి పత్రిక నుంచి. ఈ ఇహలోక జీవితమే కాదు, పరలోక జీవితం కూడా ఉందని. ఈ జీవితం బాగుండడం కాదు, ఆ జీవితం కూడా బాగుండాలి. ఇలా ఒకటేటి ఎన్నో ఎన్నో తెలుసుకున్నాను నేను. మొదట్లో ఆయన పరిచయమైన కొత్తలో ఆయన చెప్పిన తర్వాత నేను ఆత్మను అని నిర్ధారించుకున్న తర్వాత ఆలోచించానండి. అప్పుడు నాకు 53 సంవత్సరాలు. ఈ 53 సంవత్సరాలు కూడా దేహం కోసమే జీవించాను. నా సమయం కానీ, శక్తి కానీ అన్నీ దేహాని కోసమే ఉపయోగించాను.
ఆయన పరిచయం అయ్యాక అర్థమైంది, ఈ దేహం నేను కాదు, ఇది కొన్నాళ్ళకి వదిలేయవలసి వస్తుంది, ఇది బూడిదైపోతుంది, ఆత్మైన నేను శాశ్వతము, నేను ఉంటాను అన్నది అర్థమైంది. ఆత్మకి ఏం చేయాలి, ఆత్మలాభం కోసం నేనేం కృషి చేయాలి, అసలు ఆత్మలాభం అంటే ఏంటి, ఆత్మకి ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఈ ఆత్మ ఈ శరీరం వదిలేశాక ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ చాలా ప్రశ్నలు. అన్నిటి మీద బాగా ఆలోచించాను. అంతకుముందు దేహలాభం కోసం ధనం సంపాదించాను, కానీ ఇప్పుడు మనం దేహం కాదే, ఆత్మే, ఆత్మలాభం కోసం ఏం సంపాదించాలి ఆలోచిస్తే జ్ఞానము అని తెలిసింది. సరే, జ్ఞాన సంపాదన మొదలెట్టాను. ఆ టైంలో నాకు ఒక సందేహం కలిగిందండి. ఏమిటంటే, మా ఇంట్లో మా నాన్నగారి అన్నదమ్ములు ముగ్గురు కూడా 60 సంవత్సరాల లోపే శరీరాన్ని వదిలేశారు. మా ఫాదరు 56 సంవత్సరాలకే శరీరాన్ని వదిలేశారు. అది మా కుటుంబంలో ఆనవాయితీగా జరుగుతుందేమో అనుకున్నాను నేను. నేను ఇందులోకి వచ్చేటప్పటికే వారెవరు లేరు. అప్పుడు ఈ విషయం గుర్తు తెచ్చుకునేసరికి చాలా భయం వేసిందండి నాకు. ఎందుచేతంటే జీవితం అంతా నశించిపోయే దేహం కోసం ఖర్చు పెట్టాను. ఇప్పుడు తెలిసింది పత్రి గారి వల్ల. మరి మా తండ్రులు లా కనుక నా జీవితం ఉంటే ఇంకెంత ఉంటుంది నా జీవితం? చాలా కొద్ది సమయంలో నేను కూడా నిష్క్రమించాలి కదా. మరి ఈ జ్ఞానం సంపాదించాలంటే ఈ సమయం నాకు ఎలా సరిపోతుంది? నిజంగా ప్రకృతి ఇచ్చినటువంటి సమయాన్నంతా దేహం కోసమే ఖర్చు పెట్టానే, గొప్పల కోసం. ఈ కాస్త సమయంలో ఏం చేయగలను నేను అని భయపడ్డాను కూడా. అప్పుడు పత్రికని అడిగాను, ఏమండి మీ పరిచయమే 10 సంవత్సరాల క్రితం జరిగి ఉంటే ఎంత బాగుండండి అన్నాను. ఇప్పుడు అన్నారైనా, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక్కడి నుంచైనా నువ్వు జాగ్రత్త పడు అని చెప్పారు ఆయన. అప్పుడు ఇంకా నా సమయం వృధా చేయకూడదు,
ఎంత జీవితం వృధా చేశాను నేను. ఏమీ ఉపయోగం లేకుండా నిరుపయోగంగా జీవించాను. నేను చేసినవి, సాధించినవి అన్నీ వృధా. ఒక్కటి కూడా ఆత్మకి లాభం కాదు. చాలా బాధపడడం జరిగింది. ఇంకప్పుడు నిశ్చయించుకున్నాను, అస్సలు నా సమయాన్ని వృధా చేయకూడదు. నాకు ఉపయోగపడిన ధన సంపాదనకే దీన్ని కేటాయించకూడదు అని నా వ్యాపారాలన్నీ వదిలేయడం జరిగింది. ఇంకేం సంపాదిస్తాను, ఇంకేం పెంచుతాను, ఏం చేయాలి నిలవేసి? పిల్లలకి ఇవ్వడమేగా. మరి నా జీవితంలో నేను కష్టపడి నేను సంపాదించుకుంటే అది వాళ్ళ డ్యూటీ కాదా, నా డ్యూటీయా? వాళ్ళు సంపాదించుకోరా? వాళ్ళకి నేను నిలవేసి ఇవ్వాలా? నేను ఎలా నా జీవితంలో సంపాదించుకున్నానో వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితం సంపాదించుకోవాలి అని వాళ్ళ గురించి కష్టపడ్డం అన్నది అక్కడి నుంచి ఆపేశాను. వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి చెప్పేశాను, మీ బతుకు మీరు బతకండి. నా జీవితం నేను జీవిస్తాను అని అదృష్టం కొద్దీ మా మేడం కూడా నన్ను అర్థం చేసుకుని ఆవిడ ఈ మార్గంలోకి వస్తూ ఈ చెప్పినవి చేసినవి మరి నిజంగా భీమవరం 3 రోజుల క్లాసులు వల్ల ఆవిడకి కూడా దీని మీద ఆసక్తి రావడం, అక్కడ చెప్పడం మొదలెట్టి పత్రి గారు కూడా ఆవిడని ప్రోత్సహించడం వల్ల ఆవిడ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది. ఆవిడ అంతే. నాకంటా కష్టపడ్డం మొదలెట్టింది. ఖాళీగా ఉండడానికి ఆవిడ ఇష్టపడలేదు. సమయం విలువ అప్పుడు తెలిసిందండి నాకు. నేను ఆత్మ అని తెలుసుకున్న తర్వాత సమయం ఎంత విలువైందో అప్పుడు అర్థమైంది. ఆత్మ కోసం ఈ జన్మ తీసుకుని, ఈ శరీరం తీసుకుని, ఆ శరీరం కోసం ఈ సమయం అంతా ఖర్చు పెడితే ఆత్మకి ఎంత నష్టం చేస్తున్నా. అప్పుడు ధన సంపాదన కోసం రాత్రిపూలు కష్టపడ్డా. ఇప్పుడు జ్ఞాన సంపాదనకు రాత్రిపూలు కష్టపడుతున్నా. అద్భుతమైన సందేశం ఇచ్చారు ఆయన, పంచింది పెంచబడుతుంది అని. అదొక్కటే నేను రాత్రిపూలు కష్టపడడానికి, సమయం వృధా చేయకుండా ఉండడానికి ముఖ్య కారణం. నాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని, ప్రకృతి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని జ్ఞాన సంపాదనకి కేటాయించడం జరిగింది.
జ్ఞానాన్ని పంచడం అనేక రకాలుగా. ఇదే నా పని అయిపోయింది, మా ఇద్దరి పని. పుస్తకాలు వ్రాయడం, వ్రాయించడం, వీడియోల ద్వారా సందేశాలు ఇవ్వడం, అందరి చేత ఆ పనులు చేయించడం, అన్ని చోట్ల అర్హత ఉన్న వాళ్ళందరికీ మేము తెలుసుకున్న జ్ఞానాన్ని పంచడం, ఏం చేతంటే ఎప్పుడు ఒకటి మర్చిపోకుండా ఉండేవాడిని. ఇంకెంతకాలం ఉంటాం మనం? అదే పడుకోకుండా, రెస్ట్ లేకుండా, ఓపిక లేకపోయినా తిరగడానికి ముఖ్య కారణం. అనిపించేది ఇప్పుడు మరణిస్తే ఏంటి, ఏం సంపాదించాను జీవితం పూర్తిగా వృధా చేసుకున్నవాడినే కదా. ఎంత వేస్ట్ చేశాను నేను. అంచేత ఇంటి దగ్గరున్న ఈ పుస్తకాలు, ఇలాంటి పనులు ఇవన్నీ చేస్తున్నాం, ఖాళీగా ఉన్నాం. ప్రయాణం చేస్తున్నా అక్కడ కరెక్షన్ చేసేవాడిని. అందుకే ఇన్ని పుస్తకాలు వచ్చినాయి. చాలామంది అడుగుతారు, ఇంతలా తిరుగుతున్నారు, మీకు ఎక్కడ ఖాళీ ఉంటుందని. ఆ తిరగడంలోనే ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చింది ఇంత మార్పు అంటే, నేను ఆత్మ అన్నది తెలుసుకోవడం వల్ల. ఆత్మకు కావాల్సింది జ్ఞానము అన్నది అర్థం కావడం వల్ల. దేహం కోసం ఎంతో జీవితాన్ని వృధా చేశాను అని చెప్పి ఇంకా ఉన్న శేష జీవితాన్ని వృధా చేయకూడదని భావించడం వల్ల సమయం విలువ తెలుసుకున్నాను. మీరు అనుకోవచ్చు ఇంకో జన్మ ఉంటుంది కదా అని. ఇంకో జన్మ తీసుకునేసరికి వందల సంవత్సరాలు పట్టచ్చు, వేల సంవత్సరాలు పట్టచ్చు. ఎటువంటి జన్మ వస్తుందో అప్పుడు మనల్ని ఈ మార్గంలో నడిపించే గురువు దొరకాలి కదా. పత్రి గారు మాట చెప్పారండి. ఏం చెప్పారంటే, స్వామి వివేకానంద రామకృష్ణ పరహంస శిష్యుడు అని అనుకుంటారు అందరూ. కానీ పత్రి గారు ఏమన్నారంటే, వివేకానంద శిష్యుడే రామకృష్ణ పరమహంస అంట. పైలోకాల్లో ఉన్నప్పుడు
తనకి ఈ ఆధ్యాత్మిక మార్గం గుర్తు చేయమని, పరిచయం చేయమని ఆయన్ని ముందు పంపించారంటే ఆయన రామకృష్ణ పరమహంసని. అలా మొత్తం మీద ఈయనకి ఆయన పరిచయం అవడం, ఆయన ద్వారా ఈ బోధలు, ఆయన యొక్క ఆశయాలు ఇవన్నీ వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గర తెలుసుకుని ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు ఆయన. అది ఎందుకు అలా చేశాడు ఆయన? అదే నేను మళ్ళీ ప్రశ్న వేసుకున్నాను. ఎందుకు అలా చేశాడంటే, ఏమో జన్మ తీసుకున్నాక ఎలాంటి వాతావరణంలో పుడతారో గుర్తుండవు కదా ఎన్నీను. ఏం చేస్తాడు? జన్మ వేస్ట్ అయిపోతుందేమో. అలా వృధా కాకుండా ఆయన ముందే ఏర్పాటు చేసుకున్నాడు. పోలే ఆయన చేసుకున్నాడు, మరి అందరికీ అలాంటి అవకాశం ఉంటుందా? లేకపోతే ఈ జన్మను వృధా చేసుకుని ఇంకో జన్మలో చేసుకోవచ్చు అనుకున్న మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఉండేది. అంచేత ఎక్కడ పుడతామో, ఎటువంటి కుటుంబాల్లో పుడతామో, ఇలాంటి గురువులు దొరుకుతారో దొరకరు. అప్పుడేంటి, దొరికిన అవకాశాన్ని వృధా చేసుకుని తర్వాత ఏదో చేద్దామంటే ఎలా? అది అర్థమైంది అప్పుడు నాకు. అందుకని ఉన్న అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి అని అర్థమైంది. అందుకే ఎప్పుడు ఏమో ఎప్పుడు నిష్క్రమిస్తాము అనుకుంటూనే వృధా చేయకుండా జీవితాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఉపయోగించుకుంటున్నాం ఇద్దరం కూడా. ఇవ్వబడిన సమయాన్ని వృధా చెయ్యకూడదు. ఆ కాలం చాలా విలువైనది. అన్నది అనుక్షణం గుర్తుండడం వల్ల మరి ఇలా తిరుగుతున్నామండి, ఇలా ఈ మార్గంలో పయనిస్తున్నాం. మా ద్వారా కొంతమందిని జ్ఞానుల్ని చేయగలిగితే మా జీవితం ధన్యమైనట్టే. అదే మా ఉద్దేశం. ఈ జన్మలో జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఎంతోమందికి పంచాలి. మాలా కొంతమందిని తయారు చేయాలి. ఇదే మా ఆశయం. మాకివ్వబడిన సమయాన్ని ఈ రకంగా మేము సద్వినియోగం చేయాలి. సరే, తెలుసు ఈ మార్గంలో పయనించిన వారికి గొప్ప లోకాలకి చేరుకుంటారు. మరుజన్మ కూడా అనుకూలమైన జన్మ వస్తుందన్న సంగతి తెలుసు. కానీ దాని గురించి ఇప్పుడు అశ్రద్ధ చేయడం ఎందుకు? ఇప్పుడు పూర్తిగా ఉపయోగించుకోవాలి. పిల్లల కోసం, మనవల కోసం, వారి మీద మమకారంతో, సుఖాల కోసం, భోగాల కోసం
ఎందుకు వేస్ట్ చేయాలి? ఇదే మా ఇద్దరి యొక్క ఆలోచన. మొదట్లో ఎక్కడికైనా వెళ్తే టూర్లో జూమ్ ఎవరెవరికి చెప్పేవాడు. ఆ సమయం కూడా నేను ఎందుకు వృధా చేయాలి? మనకు తెలుసున్న జ్ఞానాన్ని మనం ఎందుకు పంచకూడదు? పత్రిక చెప్పారుగా, పంచింది పెంచబడుతుంది. ఎలా పెంచబడుతుందండి? ఆలోచించండి. పంచుతుంటే ఎలా పంచబడుతుంది? నువ్వు లోకలికి ఇస్తే లోకేశుడు మనకిస్తాడు. జ్ఞానం ఆయన స్ఫురింప చేస్తూ ఉంటాడు ఒక్కొక్క విషయం. అయితే ఇన్ని సంవత్సరాలు ఎలా చెప్పగలుగుతావు? ఇస్తేనేగా వచ్చేది. గొప్ప మాట్లాడి ఇవన్నీ పెద్దవాళ్ళవి. వాటిని బాగా ఆలోచించాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. మరొక్కసారి చెప్తున్నాను, కాలం చాలా విలువైంది. దాన్ని వృధా చేయకూడదు. గుర్తెట్టుకోండి. మీరు కాలం తప్ప అన్నిటినీ ఆదా చేస్తారండి. ఇంట్లో వాడే సబ్బుని ఆదా చేస్తారు, మీరు వాడుకునే పేస్ట్ని ఆదా చేస్తారు, అన్నిటినీ ఆదా చేస్తారు. పనికిరాని అన్ని. కాలాన్ని వృధా చేస్తారు పనికిరాని మాటలతో, పనికిరాని పనులతో, పనికిరాని ఆలోచనలతో. ఎందుకు? నా దగ్గర వాళ్ళు, ఈ దగ్గర వాళ్ళు, ఎవడుంటాడు? ఒక్కసారి ఆలోచించండి. బాగోదు. ఇక్కడ బాగోదు, పైకి వెళ్ళాక మీరు చేసిన పని బాగోదు అని తెలుస్తుంది. సరే, ఏదైతే ఈ అవకాశం వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.